వెల్కమ్ టు కపిల్ చిట్స్. దిస్ ఈజ్ కపిల్ చిట్స్ అడ్వైజర్ దుంపరాజు. ఈరోజు మనం మాట్లాడుతున్న టాపిక్ ఏంటంటే 36 lakhs ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందామండి. సో కపిల్ గ్రూప్ మనకి ఏంటంటే కపిల్ ప్రాపర్టీస్ కూడా వన్ ఆఫ్ ది కంపెనీ. సో కపిల్ ప్రాపర్టీస్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నామండి. ఇది ఆల్రెడీ మనకు కంప్లీట్ అయిన ప్రాజెక్ట్స్ మనకు నానాక్రామ్ గుడిలో ఉన్నాయి, కపిల్ టవర్స్ అండ్ కవర్ అబ్ అని చెప్పేసి. ఇప్పుడు లేటెస్ట్గా మనకి ఏంటంటే WTC వరల్డ్ ట్రేడ్ సెంటర్ శంషాబాద్ మనకు ఆల్రెడీ స్టార్ట్ అవ్వడం జరిగింది. ఆల్రెడీ మనకి ఏంటంటే 50% మనకు వర్క్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉండడం జరిగింది. సో దీంట్లో ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి, 36 lakhs అనేది మనం ప్రీవియస్ కూడా డిస్కస్ చేసుకున్నామండి. 36 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తే 54,000 అనేది మంత్లీ రెంటల్ అనేది మనకు జూన్ వరకు కంప్లీట్ అయిపోయిందండి. సో అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకి ఏంటంటే క్యుములేటివ్ ప్లాన్ అనేది రావడం జరిగిందండి. ఈ 36 lakhs కాకుండా 18 lakhs అండ్ 36 lakhs అనేది రెండు కూడా క్యుములేటివ్ ప్లాన్స్ అనేది రావడం జరుగుతుంది. సో దాని గురించి మనం డెప్త్గా మనం మాట్లాడుకుందామండి. సో 36 lakhs అనేది మనకి ఏంటంటే ఇన్వెస్ట్ చేస్తే మనకి వెంటనే మనకు 120 square feet అనేది మనకు కమర్షియల్ స్పేస్ అనేది మనకు రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుందండి. 36 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తే 120 square feet అనేది మనకు ఇవ్వడం జరుగుతుంది. స్పేస్ అనేది కమర్షియల్ స్పేస్ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే అది మంత్లీ ప్లాన్లో ఉన్నప్పుడు. సో ఇప్పుడు క్యుములేటివ్ ప్లాన్ ఏంటంటే మనకు 3 years వెయిట్ చేయగలిగితే 36 lakhs మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి 3 years వెయిట్ చేయగలిగితే ఇక్కడ 120 square feet నుంచి 160 square feet అంటే 40 square feet అనేది మనకు యాడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీరు స్టార్టింగ్లో చేసుకుంటే మీకు 9% ఇచ్చేవాళ్ళమండి రెంట్. సో ఇక్కడ మీరు 3 years ఆగినందుకు ఇక్కడ రెంట్ అవుతుందంటే 12%కి ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. సో 36 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తే 9% యాక్చువల్గా ఇంట్రెస్ట్ అనేది మనకు ఇవ్వడం జరిగితే మీరు 3 years వెయిట్ చేసినందుకు ఇక్కడ 40 square feet అనేది ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. అంటే 120 నుంచి 160కి అవుతుంది. అదే 9% నుంచి మీకు 12% అనేది మీకు రెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే మీకు ఏంటంటే 36,000 అనేది మీకు ఎవ్రీ మంత్ రెంట్ అనేది రావడం జరుగుతుంది. 36,000 12% అంటే 36,000. అదేవిధంగా మీరు 5 years వెయిట్ చేయగలిగితే ఈ 160 square feet కాస్త మీకు 40 square feet యాడ్ అవుతుంది. అంటే 200 square feetగా మారుతుంది. ఇది మీరు 5 years వెయిట్ చేయగలిగితే 36 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసి 5 years వెయిట్ చేయగలిగితే మీకు 200 square feet అలాట్ అవుతుందండి. ఇక్కడ పర్సంటేజ్ అనేది 12% నుంచి మీకు 15% ఇస్తున్నామండి. 5 years వెయిట్ చేస్తే 15% రెంట్ వస్తుంది. అప్పుడు మీకు 45,000 ఎవ్రీ మంత్ అనేది రావడం జరుగుతుంది. సో అదేవిధంగా 7 years వెయిట్ చేయగలిగితే ఈ 200 square feet కాస్త 40 అంటే 240 square feet మీకు రిజిస్ట్రేషన్ జరుగుతుంది. ఇక్కడ మీకు 15% నుంచి 18% రావడం జరుగుతుంది. అప్పుడు మీకు 54,000 వస్తుంది. అంటే 36 lakhs మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి 7 years ఆగగలిగితే మీకు ఎవ్రీ మంత్ 54,000 అనేది రెంటల్ రావడం జరుగుతుంది. సో కమర్షియల్ స్పేస్ దాని వాల్యూ అనేది కంపల్సరీ ఇంక్రీజ్ అవుతుందండి. డైలీ ఇంక్రీజ్ అవుతుంది. ఇది టోటల్గా మీకు ఏంటంటే 20 years వరకు ఎవ్రీ 5 years ఒకసారి 5% అనేది ఇంక్రీజ్ అవుతుంది. మీ రెంటల్ ఇన్కమ్ కూడా 20 years వరకు అగ్రిమెంట్ ఉంటుందండి. సో మీకు ఏంటంటే మీకు ఫ్యూచర్లో ఇప్పుడు ప్రజెంట్గా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే ఫ్యూచర్లో మీకు ఇదంటే లైఫ్ లాంగ్ మీ తరానికి అండ్ మీ నెక్స్ట్ జనరేషన్ కూడా మీకు ఏంటంటే ఈ ఇన్కమ్ అనేది మీకు యూజ్ అవుతుందండి. ఏదైనా ఇప్పుడు మీరు సేవ్ చేయగలిగితే మీ పిల్లలకి వాళ్ళకి ఏంటంటే ఎవ్రీ మంత్ మీకు ఇది శాలరీ రూపంలో మీకు ఇచ్చిన విధంగా ఉంటుంది. కమర్షియల్ స్పేస్ ఇది బెస్ట్ అవకాశం అండి. ఇది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అండి. సో ఈ ఇన్వెస్ట్మెంట్ గురించి ఇంకా ఇదేంటంటే ఆల్రెడీ మనకు TS RERA అండ్ HMD అప్రూవ్డ్తో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. సో ఇది జెన్యున్గా ఉంటుంది. సో దీని గురించి ఇంకేమైనా మోర్ డీటెయిల్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్పై ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి డయల్ చేయండి. దీని యొక్క పూర్తి వివరాలు అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.